గత 2-3 రోజులుగా సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ఏవి ఓపెన్ చేసినా గానీ ఇన్‌స్టాగ్రామ్ అవ్వచ్చు, ఎఫ్‌బీ అవ్వచ్చు, ట్విట్టర్ అవ్వచ్చు, ఇలా ఏ ప్లాట్‌ఫార్మ్ ఓపెన్ చేసినా గానీ ఒకటే వార్తయితే మనకు కనిపిస్తా ఉంది. 'బిగ్ బాస్' అగ్ని పరీక్ష 'నవదీప్ వర్సెస్ ఉప్పల్ బాలు'గా వార్తయితే కనిపిస్తుంది. వీళ్ళిద్దరి మధ్య గొడవేంది, రచ్చేంది అని ఒకసారి చూద్దాం. అసలు ఈ 'బిగ్ బాస్' షో అనేది అగ్ని పరీక్షకి ఫేస్ చేయాలని చాలా మంది ఆరాటపడుతూ ఉంటారు. కొంత బయటకొచ్చిన తర్వాత ఫేమ్ కోసం దానికోసం చేస్తా ఉంటారు. 'బిగ్ బాస్' అనేది ఒక ఏమంటారు నెగటివిటీ కూడా ఉంది జనాలల్లో. అవసరమా ఈ 'బిగ్ బాస్' అంతా అవసరమా అని కూడా ఉంది. ఇకపోతే నవదీప్ గారు ఉప్పల్ బాలుని చేసిన కమెంట్స్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ పాయింట్ మీరు ట్రాన్స్‌జెండరా అని అడగడం బిందు మాధవి గారు. నెక్స్ట్ క్యారెక్టర్ అసోసినేషన్ అంటే చీప్ ఒక మనిషిని ఎద్దు, పొడువు అంటే నల్లగున్నారా, బక్కగున్నారా అంటే ఇట్లా మీ కంటెంట్ చీప్‌గా ఉంటుంది అని కూడా కామెంట్స్ చేశారు. నిజంగానే ఉప్పల్ బాలు కంటెంట్ చీప్‌గా ఉంటే ఉప్పల్ బాలుకి 460K సబ్స్క్రైబర్లు ఉన్నారు. నిజంగా 460K సబ్స్క్రైబర్లు ఉన్న ఉప్పల్ బాలు చీపా? సినిమాల కోసం వెంటపడే ఆరాటపడే మీలాంటి యాక్టర్స్ కాదా? ఒక్కసారి మీరే ఆలోచన చేసుకోండి. అసలు ఒక మనిషిని వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎవరైనా సరే ఆయన ఎట్లున్నాడు, మంచిగా లేడు, ఎట్లున్నా సరే కానీ పిలిచి అవమానించడం ఎందుకు? మీకు నిజంగా నచ్చకపోతే ఆ మనిషి అప్పుడే చెప్పొచ్చు కదా. 3 రౌండ్లు ఉంటాయి. ఫస్ట్ మీరు గ్రూప్ డిస్కషన్ ఉంటుంది, దానికన్నా ముందు ఏదో ఎంట్రన్స్ లాగా అది పెడతారు. అప్పుడే చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఎందుకు స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత మీ కంటెంట్ చీప్గా ఉంది, మీరు ట్రాన్స్జెండరా అని అడుగుతున్నారు. ట్రాన్స్జెండర్లు ఇంతకన్నా ముందు ఏదైనా సిరీస్ చేశారో, ఇంతకన్నా ముందు సిరీస్ అప్పుడు ట్రాన్స్జెండర్ని తీసుకోలేరా? తీసుకున్నారు కదా బిగ్ బాస్ షో. మీ కంటెంట్ కోసం, మీ వ్యూస్ కోసం, మీ రేటింగ్స్ కోసం ఎందుకు ఒక నార్మల్ పర్సన్ని ఎందుకు డిగ్రేడ్ చేసి మాట్లాడుతున్నారు? అవసరం లేదు కదా, ఆడ మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన ఏదో ఆయన ఫ్యామిలీ కోసం సపోర్ట్గా వీడియోస్ చేసుకుంటాడు, కామెడీ వీడియోస్ చేస్తాడు. ఒక వీడియోకి ఇంత అవును తీసుకుంటాడు. ఆయన బతుకు తెరువు కోసం ఖచ్చితంగా వీడియోలు చేస్తాడు. దాంట్లో తప్పేముంది? మీరు సినిమా చేస్తారు, మీరు ఫ్రీగా చేస్తారా? మీరు డబ్బులు తీసుకోరా? ఆయన పొట్టకుటి కోసం, ఆయన అవసరాల కోసం, ఆయన ఫ్యామిలీని రన్ చేసుకోవాలి. ఖచ్చితంగా డబ్బులు అవసరమైతే మనిషికి, ప్రతి ఒక్క మనిషికి డబ్బులు అవసరం. మీరు అక్కడికి పిలిచిన తర్వాత అవమానించడం ఎంతవరకు కరెక్టు? కాదు కదా. ఒక మనిషిని డిగ్రేడ్ చేయడం, లావు ఉన్నాం, పొట్టి ఉన్నాం, కంటెంట్ బాగాలేదు, ఇవన్నీ మీరు ఫస్ట్ చెప్పాలి ఆయనకి. స్టేజ్ మీద తీసుకొచ్చిన తర్వాత ఇట్లా ఈ ఉప్పల్ బాలు కాదు, ఈ ఇంకో చాలా మంది ఉప్పల్ బాలు అని కాదు, చాలా మంది ఈ నెగిటివ్ని ఏమంటారు ఫేస్ చేశారు. అప్పటి వరకు వెళ్తారు, అగ్ని పరీక్ష వరకు వెళ్తారు, సెలెక్ట్ అవుతారు, అంతా ఓకే. ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ ఉంటారు, ఆమె కూడా కామెంట్స్ చేశారు, అంత చెత్త షో, స్క్రిప్ట్ అంతా అదంతా స్క్రిప్ట్గా ఉంది, ఏం బాలేదు, అక్కడంతా హిందీ వస్తేనే ఫస్ట్ అంతా సెలెక్ట్ చేస్తారు, అంతా ఓకే అంటారు, దాని తర్వాత హిందీ వచ్చా మీకు, హిందీ రాదా, వద్దు వెళ్తే రిజెక్ట్ అంటాడు. ఆ మాట మీరు స్టేజ్ దగ్గరికి, అగ్ని పరీక్ష దగ్గరికి వచ్చి చెప్పడం కాకుండా ముందే డిస్కషన్లో గ్రూప్ డిస్కషన్ జరుగుతుంది కదా, అప్పుడే చెప్పొచ్చు కదా వాళ్ళకి.